అది హైయెస్ట్ నోట్ లాస్ట్లో అది అది అంటే ఇంత రేంజ్ క్లాసికల్ నేర్చుకునే వాళ్ళకి మామూలుగా రేంజ్ పరిధి కొంచెం నాకు స్టార్టింగ్లో కొంచెం తక్కువ రేంజే ఉంది, పాడడం వల్ల రేంజ్ ఇంప్రూవ్ అయింది యాక్చువల్లీ. ఐ హ్యావ్ టు టెల్ యూ దట్ ఏఆర్ రెహమాన్ గారికి అంజలి అంజలి అన్నీ పాడుతున్నప్పుడు అదే ట్రయల్. తర్వాత ఏమైందంటే చాలా హై రేంజ్ సాంగ్స్ తీసుకొస్తారు నా కోసం, వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్. ఇది చాలా హైగా ఉంది అని చెప్పి మీరు అంజలి పాడలేదు, అంతే ఉంది దీంట్లో కూడా అలాగే చెప్పేసి తర్వాత అన్ని సాంగ్స్ చాలా పైన అయిపోయింది నాకు. చాలా మంది సాంగ్స్ పైన రేంజ్లో పాడారు. అసలు మస్ట్ లిసన్ గ్రేటెస్ట్ హిట్స్ లిస్ట్లో మన కన్నానులే పాట వరల్డ్ లిస్ట్లో, ఇట్స్ నాట్ ఈవెన్ అంటే ఇండియా మాత్రం కాదు, ఆ వరల్డ్ లిస్ట్లో బాంబే సాంగ్ ఉంది అంటే గార్డియన్ వాళ్ళు వేసిన లిస్ట్. ఎలా అనిపిస్తుంది చిత్రమ్మకి? చాలా సంతోషం యాక్చువల్లీ. ఈ కన్నానులే రికార్డింగ్ తర్వాత రెహమాన్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆ రికార్డింగ్ టైంలోనే నాకు చెప్పారు, కొంచెం ఒక ప్యాథోస్ ఫీల్ వస్తుందా చిత్ర గారు, నాకేదో కొంచెం ప్యాథోస్ ఫీలింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది, ఇంకా కొంచెం హ్యాపీగా ట్రై చేస్తారా, ఇంకా కొంచెం హ్యాపీగా అలా చెప్పేశారు. అయితే మైనర్ స్కేల్ ఉంది కదా దాంట్లో ఆటోమేటిక్గా ఒక చిన్న అది వస్తుంది మెలంకలీ అదే. సో మ్యాక్సిమం నేను ట్రై చేశాను, హ్యాపీగా నవ్వుతూ పాడడానికి ట్రై చేశాను. అయితే అది అందరికీ నచ్చింది. దాంట్లో హిందీ వర్షన్లో కూడా 2 సాంగ్స్ నేనే పాడాను. తర్వాత రెహమాన్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళ ఆడియో కంపెనీ నుంచి అన్ని సౌత్ ఇండియన్ సింగర్స్ అయిపోయింది, సో ఒక్క పాట అయినా నార్త్ ఇండియన్ సింగర్స్ని కూడా ఇంక్లూడ్ చేయాలని. సో హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ కన్నానులే, సో ఉరికే చిలక ఆ సాంగ్ నేను మీ పర్మిషన్తో నేను ఇంకెవరికైనా ఇచ్చి. హరిహరన్ గారు, కవితా కృష్ణమూర్తి గారు. కవితా కృష్ణమూర్తి గారు అక్కడ నార్త్ ఇండియన్ సింగర్ కానీ మన తమిళ బాంబే కదా. అవును, అంటే వీళ్ళిద్దరు ప్రస్తావన తీసుకొచ్చాం. వీళ్ళిద్దరూ ప్రపంచ స్థాయికి, కీరవాణి గారు, ఏఆర్ రెహమాన్ గారు. ఇప్పుడు నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్, we all are feeling so proud కదా. అంటే సో అన్ఎక్స్పెక్టెడ్. ఆఫ్ కోర్స్ కీరవాణి గారి పాటలు మనం రాగయుక్తంగా చూస్తే దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ సాంగ్స్, బట్ ఏదైనా ఒకటి ఆ పేరు పైకి వచ్చింది, అదే పైకి వచ్చింది. రైట్. భారతీయ సంగీతం నిజంగా ప్రపంచ పటంపై దూసుకెళ్ళిపోతుంది. ఇన్ని పాటలు వెస్టర్నర్స్ పాడగలుగుతారా? బికాస్ వెస్టర్న్ పాటలు మనం అన్ని పాడుతున్నాం. అలా చిత్ర గారు మీరు ఎప్పుడైనా వెస్టర్న్ ట్రై చేస్తారా? నాకు ఆ స్టైల్ ఎందుకో రాలేదు. అయితే ఈ మధ్య పిల్లలందరూ ఎంత ఈజీగా పాడుతున్నారు. యోడ్లింగ్ టోన్ అయితే సరే, ఏదైనా వెస్టర్న్ ఒక గాత్రం వేరే కదా, చాలా ఈజీగా పాడుతున్నారు. నేను అదే వాళ్ళందరూ ఈజీగా పాడుతున్నారు, నాకు ఎందుకు రాలేదు అని. అయితే అది ట్రై చేయలేదు. మేబీ ఆ ట్రైనింగ్ వెళ్తే నాకు వస్తుందో ఏమో. మీ ప్రయాణంలో మీరు పాడిన మంచి సాహిత్యాలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యాలు చాలా పాడారు. మహానుభావులు. మనకి చాలా కష్టకాలం, కోవిడ్ తర్వాత చాలా మంది మన వాళ్ళు, మన గురువులు అని వెళ్ళిపోయారు. తెలుగు సంగీతంలో ఉండే గాయనీమణులు చాలా మంది మీరు గుర్తు చేసుకున్నారు చిత్ర గారు. లతాజీ ఇన్ఫ్లుయెన్స్, మీరు ఒక ట్రిబ్యూట్ కూడా చేశారు. అది ఎలా అనిపించింది? లతాజీ పాటలో ఉండే వాట్ ఈస్ దట్ స్పెషల్ క్వాలిటీ యు లవ్? నేను పుట్టిన రోజు నుంచి లతాజీ సాంగ్స్ చాలా చాలా ఎక్కువ విన్నాను. యాక్చువల్లీ కేరళలో హిందీ సాంగ్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పాత మలయాళం సాంగ్స్లో కూడా హిందీ సాంగ్స్ నుంచి తీసిన సాంగ్స్ కొంచెం అలా సేమ్ సాంగ్స్ అలా మలయాళంలో కూడా వచ్చింది. సో అలాంటి పరిస్థితిలో కంపల్సరీగా మనం హిందీ సాంగ్స్ వింటూ ఉంటాము. ఇంట్లో కూడా నా డాడీ రఫీ సాబ్కి పెద్ద ఫ్యాను. సో అలాగే ఇంట్లో ఆల్వేస్ ఏదైనా హిందీ సాంగ్స్ ప్లే అవుతుంది. లతాజీ సాంగ్స్ నేను ఫస్ట్ నాకు చాలా అట్రాక్టివ్ అయి ఉన్నది మీరా భజన్స్. ఐ లవ్డ్ హర్ మీరా భజన్స్. ఎందుకో ఒక డివోషన్, ఏదో ఒక మూడ్కి తీసుకెళ్తుంది లతాజీస్ వాయిస్. నందనందన దిట్టుపడియామై సావరు సావరు. ఆ ఆల్బంలో అన్ని సాంగ్స్ నాకు ఇష్టం. కిరు సంగ్ ఖేలు హోలీ ఇందులోనేనా? కాదు, దీంట్లో ఇంకొకటి మాయి మాయి రే
మాయి మాడో తుప్పునామా పర్ణ్యారే దినానా, అది ఇంకొకటి ఓ జీ హరి నీత్ గయే రా రా రా. గొంతు బాగలేదు, పాడడానికి కష్టపడుతున్నాను. అని ఎంత మంచి మంచి భజన్స్ ఇవి. అది ఈ సాంగ్ ఇది ఎవ్రీడే మార్నింగ్ ఐ యూస్ టు ప్లే అట్ మై హౌస్. సో అది ఏదో ఒక మంచి మూడ్, నాకు ఒక డివినిటీ, ఒక డివైన్ మూడ్. తర్వాత చాలా ఫిల్మ్ సాంగ్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మీరు గొంతు కలిపిన చాలామంది మేల్ సింగర్స్ ఉన్నారు, బట్ చాలా పెద్ద లెజెండ్స్ మనం చెప్పుకునేది యేసుదాస్ గారు. మీ ఆల్మోస్ట్ మిమ్మల్ని మెంటర్ చేశారు ఆయన కూడా ఒక విధంగా. ఒక పక్క బాలు గారు. సో వీళ్ళిద్దరు పక్కన, అంటే వీళ్ళిద్దరితో కలిసి పాడుతున్నప్పుడు ఎలా ఉండేది మీకు యేసుదాస్ గారితో మీ అనుబంధం? బికాజ్ ఆయన శాస్త్రీయ నేపథ్యంతో వచ్చిన గొప్ప విద్వాంసులు. జేసుదాస్ గారితో పాడి నేను నా స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ పాడినది జేసుదాస్ గారితో. తర్వాత కాన్సర్ట్స్కి పిలిచారు. సో జేసుదాస్ గారి సగం కొన్ని ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కాన్సర్ట్స్ నేను చేసి ఉంటాను. ఫిల్మ్ సాంగ్ కాన్సర్ట్స్. తర్వాత జేసుదాస్ గారి తరంగిణి మ్యూజిక్ అని ఒక మ్యూజిక్ లేబుల్ ఉంది, దాంట్లో కూడా నేను చాలా క్యాసెట్స్ పాడాను. తర్వాత వాళ్ళకి ఒక వాయిస్ బ్యాంక్ అని ఒకటి స్టార్ట్ చేశారు జేసుదాస్ గారు. ఆ వాయిస్ బ్యాంక్లో కూడా నా వాయిస్ పెట్టేసి ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త సింగర్స్ని ట్రై చేద్దాం అని చెప్తున్నప్పుడు ఇది వినిపించి అలా కూడా నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చింది. అలా కూడా వచ్చాయి ఆపర్చునిటీస్ ఆ రోజుల్లో. తర్వాత తమిళ్లో ఇళయరాజా సార్ స్టార్టింగ్, రాజా సార్కి. తర్వాత అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజా సార్ పిలిచారు, రాజా సార్ పాడించేశారు అని అదొక అడ్రస్తో చాలా మా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని నా చేత పాడించారు. ఈ సందర్భంలో చిత్ర గారు ఒక్క లైన్ రాజా సార్తో మీరు పాడిన ఏదైనా పాట, రాజా సార్ కోసం పాడిన పాట. అఫ్కోర్స్ మా అందరికీ నిన్ను కోరి వర్ణం వచ్చే అవన్నీ సింధు భైరవ్ పాటలు, బట్ మీరు ఏదైనా మీకు నచ్చినవి, చాలా పాటలు ఉన్నాయి కాబట్టి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతుకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. ఎంత ఇది యాక్చువల్లీ ఇది చాలా సహజమైన పరిస్థితి కదా చిత్ర గారు. ఇప్పుడు ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి రికార్డింగ్ ఉండి మీకు దగ్గు జలుబు ఎప్పుడైనా లేకపోతే గొంతు పట్టేసింది అనే సందర్భాలు ప్రతి వాళ్ళకే వస్తాయి. నేను మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలా కోల్డ్ ఉన్న టైంలో కరెక్ట్గా నాకు ఎప్పుడు కోల్డ్ వస్తుందో అప్పుడు ఏఆర్ రెహమాన్ గారు పిలుస్తారు. అప్పుడు నేను అయ్యో సార్ నాకు గొంతు సరిగా లేదు, కోల్డ్ ఉంది, రండి మీ కోల్డే నాకు కావాలి. ఇప్పుడు వాయిస్ డిఫరెంట్ టోన్ వస్తుంది నాకు, డిఫరెంట్గా మీరు మీ వాయిస్ డిఫరెంట్గా రికార్డ్ చేద్దాం, వచ్చేయండి అంటారు. అలా చాలా సాంగ్స్ కోల్డ్, మోస్ట్లీ 80% సాంగ్స్ కోల్డ్తోనే పాడాను.